వరం దేవ మోక్షం న మోక్షామదింబ. వరమొద్దయ్యా మనమేమో వరం కావాలి అని భగవంతుడి వెనకాల పడతాం, వీళ్ళేమో వరవద్దు అంటారు. ప్రహ్లాదుని నరసింహస్వామి వచ్చి అయ్యా వరం కోరుకో అంటే, అయ్యా ఎందుకయ్యా నన్ను ఇలా మోసగించాలనుకుంటున్నావా, వరం ఇచ్చి నువ్వు తప్పించుకోవాలనుకుంటున్నావా అని అంటాడనమాట ప్రహ్లాదు. మనం భగవంతుడి నుంచి ఏం అడిగితే అది ఇచ్చేస్తాడండి. భగవంతుణ్ణి అడిగితే భగవంతుణ్ణే ఇచ్చేస్తాడు. తనకి తానే మనకి ఇచ్చే అంత ప్రేమ, అంత దయ, అంత కృప కలిగిన వాడు, భక్తికి అంత లోబడిపోతాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. ప్రపంచంలో ఉండే వాళ్ళు ఎంతో కొంత ఆధ్యాత్మిక భావన కలిగి ఉండే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారండి, మాకు మోక్షం వస్తే సరిపోతుంది, మోక్షం ఇప్పించండి ప్రభుజీ, మోక్షానికి వెళ్ళే దారేంటి అని అందరూ అడుగుతారు. కానీ ఇక్కడ సత్యవతి ముని అంటున్నారు, మోక్షామధింబ, మోక్షం కూడా నాకొద్దు, కైవల్య నరకాయతే అని అంటారు ప్రభోనంద సరస్వతి మన ఆచార్యులు అనమాట. ఎందుకు అండి మోక్షం వద్దా అని అంటే, ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనకి, మోక్షము అనేంటి అనంటే భగవంతుడి యొక్క లోపల విలీనం అవ్వాలి అనే ఒక వాంఛని మోక్షము లేదా ముక్తి అని జనరల్ గా మనం అనుకుంటాం. కానీ 5 రకములైన మోక్షములు ఉన్నాయండి. ఒకటి సాయుధ్యముక్తి, సామేప్యముక్తి, సారూప్యముక్తి, సాలోక్యముక్తి, సారిష్టి అనే 5 రకాల ముక్తులు ఉన్నాయి. అందులో వైష్ణవులు సాయుధ్య ముక్తి అనేది ఎప్పుడు కూడా కోరుకోరు. సాయుధ్యం అంటే ఏంటండి అనంటే భగవంతుల్లో కలిసిపోవటం. భగవంతుల్లో మనం కలిసిపోయాం అనుకోండి, భగవంతుడి సేవ అనేది మనం చేయగలుగుతామండి? చేయలేమే. కానీ భక్తులు కోరుకునేది ఏంటి అనంటే, నేను ఎక్కడున్నా సరే భగవంతుడా నీ యొక్క స్మరణ కావాలి, నీ యొక్క అద్భుతమైన సుందరమైన దర్శనం మాకు కావాలి, ఎక్కడున్నా సరే మీ యొక్క దివ్య సేవ అనేది మాకు కావాలి. ఇది భక్తులు అడిగే కోరిక. అందుకోసం ఎప్పుడు కూడా భక్తులు ముక్తికి కూడా తహతహలాడరు, ముక్తిని కూడా పక్కన పెట్టేస్తారనమాట. కేవలం సేవ, కేవలం భగవంతుడి యొక్క ప్రేమ, భగవద్భక్తుల యొక్క సాంగత్యం అదే కోరుకుంటూ ఉంటారు భగవద్భక్తులు. ఈ విషయాన్ని మనకు చెప్తున్నారు, వరం దేవ మోక్షం న మోక్షామదింబ. మరి ఏం కావాలయ్యా అనంటే, ఇదంతేవ పురునాథ గోపాల బాలం. అయ్యా నీలాంటి చక్కటి కృష్ణ, నీ యొక్క లీలలు, నీ యొక్క స్వరూపం అలాంటి సుందరమైన స్వరూపం. ఎలాంటి సుందర స్వరూపంలో 5వ శ్లోకంలో ఆయన చెప్పబోతున్నారు. అదే నా మనసులో ఉండాలండి. ఎవ్వరు చూసినా ఇదే కోరికండి. కులశేఖర ఆళ్వార్లు కూడా అదే విధంగా ముకుందమాల స్తోత్రంలో ప్రార్థన చేస్తారు భగవంతుడికి. అయ్యా కుంభీపాకం గురుమపి హరే నారకం నాపనోతు రమ్యారామ మృదుతనులత నందనే నాపిరత్తు భావే భావే హృదయ భవనే భావయేయం భవంతం. అయ్యా ఎన్ని జన్మలెత్తినా సరే నీ యొక్క శ్రీపాదాలు నా హృదయంలో ఉండేటట్టుగా, మమ జన్మనీశ్వరే భవతాత్ భక్తిరహైతుకి త్వయి. శ్రీ చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో చెప్పినట్టుగా ఎన్ని జన్మలెత్తినా సరే స్వామి నీ యొక్క సేవలోనే ఉండాలి అనేది మాత్రమే భక్తుల యొక్క కోరికగా ఉంటుంది. ఇదే ఇక్కడ మన సత్యవతి ముని కూడా దామోదరాష్టకంలో ఇదే విషయాన్ని, ఆండాళ్ తల్లి తిరుప్పావైలో కూడా ఎట్రం ఏరేర్ పిరవిక్కుం ఉందన్నో ఉత్తోవేయావోం ఉనక్కే నామాట్సేవం. అయ్యా ఎన్ని జన్మలెత్తినా సరే నీ యొక్క భక్తి మాత్రమే నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తుంది. ఎక్కడ ఏ ప్రదేశానికి, ఏ భాషకి, ఏ సాంప్రదాయానికి చెందిన భక్తులైనా మనం పరిశీలన చేస్తే వారికి ఇదే కోరిక ఉంటుంది, భగవంతుడి యొక్క సేవ. హరే కృష్ణ.